ఒక పాప దగ్గర పెట్టెలో కొన్ని ముత్యాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు పాప పడుకొని ఉండగా తండ్రి పక్కనే కూర్చుని, నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా అని అడిగాడు. అవంటే నాకిష్టం డాడీ, నేను పెద్దవుతున్నాగా, కావాలంటే నా బేబీ డాల్ తీసుకో అంది. వద్దులే అమ్మా, థాంక్యూ, ఐ లవ్ యూ అని నుదిటిమీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు తండ్రి. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పాప పక్కమీద పడుకుని ఉండగా తండ్రి వచ్చి పక్కనే కూర్చుని, నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ అని అడిగాడు. సారీ డాడీ, కావాలంటే నా సైకిల్ తీసుకో, పెద్దయ్యాగా అంది. వద్దులే అమ్మా, థాంక్యూ, లవ్స్ యూ అని వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి గుడికి వెళ్ళింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా విన్నది. ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ, తీసేసుకో డాడీ, నాకివి అవసరం లేదు అంది. అప్పుడా తండ్రి జేబులో నిండి అలాంటి పెట్టెనే మరొకదాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ, వీటిని నీకిద్దామని ఎప్పణ్నించో నా దగ్గరే ఉంచుకున్నాను. ఇవి నిజమైనవి. ఇప్పటివరకు నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి అంటూ అందించాడు. ముందు వాటికన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తున్నాయి, పాప కళ్లలాగే. భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలైన ఆనందం, ప్రేమ, ప్రకృతి పట్ల ఇష్టం, సంగీతం పట్ల ఆరాధన, కరుణ, ఆప్యాయత లాంటి గుణాల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాని మనం తాత్కాలిక ఆనందాన్నిచ్చే అసూయ, ద్వేషం, కోపం, స్వార్థం, శాడిజం లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకొని అవే నిజం అనుకొని ఆనందం పొందుతూ ఉంటాం. వాటిని వదిలేసుకున్న తప్ప నిజమైనవి దొరకవని తెలుసుకున్న మనిషే అసలైన తృప్తి పొందుతాడని పురాతన కథ.